ఈరోజు మన మూవీ నేమ్ 'సింహాద్రి'. ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ హీరో వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ హీరోయిన్స్ భూమిక అండ్ అంకిత. రామ్ భూపాల్ వర్మ ఊర్లో వర్షాల కారణంగా ఇల్లులన్నీ కొట్టుకుపోతున్నాయని కారణంతో పక్క ఊరి గుళ్ళో తలదాచుకుందామని వాళ్ళ ఊరు జనంతో వస్తారు. కానీ అక్కడ వాళ్ళు రానివ్వరు. అతనికి బుద్ధి చెప్పి ప్రజలందరూ వెళ్తుండగా అక్కడే మన రామ్ భూపాల్ వర్మ గారికి సింహాద్రి దొరుకుతారు. మీ పేరెంట్స్ లేరా అంటే నేను అనాథని అని చెప్తారు. రామ్ భూపాల్ వర్మ గారు రావడం ఇష్టం లేని ఆ ఊరు జనాలు అతన్ని చంపేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ మన సింహాద్రి తన ఇంటికి నిప్పు అంటించుకొని రామ్ గోపాల్ వర్మ గారిని కాపాడతారు. తన ప్రాణాలు కాపాడిన సింహాద్రిని అప్పటినుంచి సొంత బిడ్డలా చూస్తారు. కిరీటం గుడిలో సమర్పించడానికి మన రామ్ భూపాల్ వర్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. కానీ వాళ్ళ వియ్యంకులు మాత్రం ఆ కిరీటం నేను నా కారులో తెస్తాను అని చెప్పి తీసుకుంటారు. గుడి ముందు కిరీటంతో పాటు వాళ్ళ వియ్యంకులు దిగుతుండగా ఒక కోతి వచ్చి ఆ కిరీటాన్ని పట్టుకొని పోతుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అది నిజానికి కోతి చేసిన పని కాదు. కొందరు దొంగలు ఆ కోతితో చేయించిన పని. ఈలోగా మన సింహాద్రి ఎంటర్ అవ్వి మన కోతి దగ్గర నుండి, ఆ దొంగల దగ్గర నుండి ఆ కిరీటాన్ని తీసుకొని చక్కగా దేవుడి దగ్గరికి సమర్పిస్తారు. కస్తూరి ఒకరోజు అర్ధరాత్రి దొంగ పిల్లలా వస్తుంది. అది చూసి సింహాద్రి దొంగ దొంగ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తారు. కస్తూరి వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య వదిలిపెట్టు తను మా కూతురు అని చెప్తే సింహాద్రి ఇలా అర్ధరాత్రి వస్తే దొంగ అనుకుంటారు కానీ మీ కూతురు అని ఎలా తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు. చివరికి కస్తూరి కావాలని అలా అర్ధరాత్రి వచ్చి వాళ్ళ తాతయ్య అమ్మమ్మకి షాక్ ఇస్తుంది. ఇప్పటి నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటానని తాతయ్య అమ్మమ్మని ఒప్పిస్తుంది. ఇందిర మతిస్థిమితం లేకుండా ఉంటుంది. తను చూసుకోవడానికి కూడా మనుషుల్ని పెట్టి మన సింహాద్రి ఒక ఇంట్లో ఉంచుతాడు. ఈలోగా కౌంట్ చేయడం కోసం ఒక్కొక్కరిని బావిలోకి తోసేస్తుంది మన భూమిక. అదేనండి ఇందిర. తన చేష్టలు చూసి అక్కడ వాళ్ళందరూ విసుక్కుంటారు. కానీ చివరికి సింహాద్రి వచ్చి అందరినీ మందలించి అందరినీ కాపాడి ఇందిరాని దగ్గరికి తీసుకొని ఇలా చేయకూడదు అని సున్నితంగా చెప్తారు. మన సింహాద్రికి రాంభూపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఏమైనా అంటే అసలే ఊరుకోడు. కానీ అతనికి భయపడి వాళ్ళనక్కడ క్షమించి వదిలేస్తారు. కస్తూరికి సింహాద్రి అంటే ఇష్టం. అది చూపించడానికి చాలా ట్రై చేస్తుంది. ఈలోగా మన రాంభూపాల్ వర్మ గారు స్నానానికి వెళ్ళొచ్చేలాగా తనని అవమానించిన వాడిని ఒక రౌండ్ వేసేసి వచ్చేస్తారు మన సింహాద్రి. ఎంత జెట్ స్పీడ్‌లో వెళ్ళొచ్చేసినా మన రాంభూపాల్ వర్మ గారికి తెలుసు సింహాద్రి అతన్ని ఊరికనే వదలరని. అడుగుతారు కాలా చెయ్యా అని. ఈలోగా మన డాక్టర్ గారు ఈ రిపోర్టు, ఆ రిపోర్టు అని చెప్పి ఒకటి ఒకటి తీపిస్తారు. ఇది ఖచ్చితంగా అతని దెబ్బే అని చాలా భయపడిపోతారు. అక్కడ డాక్టర్స్ కూడా ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారు? అని అడుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్‌ని బాయ్సాబ్ వాళ్ళకి డాక్టర్ గారు లీక్ చేస్తారు అతను ఇక్కడే ఉన్నారని. అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇందిర అంటుంది, నాకు అమ్మా నాన్న ఎందుకు లేరు? మా అమ్మా నాన్న ఎక్కడున్నారు? అని అడుగుతుంది. దానికి సింహాద్రి చాలా బాధపడతారు. కస్తూరి తన అమ్మమ్మ గదిలో ఉన్న చీర, నగలను చక్కగా అలంకరించుకొని హాల్లోకొస్తుంది. అక్కడ అందరూ షాక్ అవుతారు. చాలా ఆనందపడుతూ చూస్తూ ఉంటారు అలా. కస్తూరి తాతయ్య మాత్రం చాలా కోపంతో వెంటనే ఈ చీర, నగలు తీసి పడేసేయ్ అని చెప్తారు. అది విన్న కస్తూరి చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మమ్మ బాధపడకు ఇవన్నీ నావి కాదు మీ పెద్దమ్మవి అని అంటుంది. నీకు అమ్మ కాకుండా పెద్దమ్మ కూడా ఉందా అంటే అవునమ్మా ఉంది అని చెప్పి జరిగిన విషయం చెప్తుంది. అదేంటంటే మీ తాతయ్యకి ఎంతో ఇష్టమైన సరస్వతి నా పెద్ద కూతురు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆ వ్యక్తిని తీసుకొని ఇంటికి వస్తుంది. అది చూసి మీ తాతయ్య తట్టుకోలేక వాళ్ళిద్దరినీ బయటికి పంపించేస్తారు. ఇదమ్మా జరిగింది. అందుకనే అతను అంత కోప్పడ్డారు అని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. కస్తూరి తన అమ్మమ్మ తాతయ్యతో సింహాద్రి మీద ఉన్న ఇష్టాన్ని చెప్తుంది. వెంటనే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చాలా సంతోషించి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతయ్యతో కూడా మాట్లాడి ఒప్పిద్దామని చెప్పి మాట్లాడతారు. కానీ వాళ్ళ తాతయ్య సింహాద్రి ఎవరు? తనకు ఊరుందా పేరుందా అని చెప్పి అడిగితే వెంటనే మన రాంభూపాల్ వర్మ గారు సింహాద్రిని నేను దత్తత తీసుకుంటాను అని చెప్తారు. ఆ విషయం సింహాద్రికి చెప్తే నన్ను దత్తత తీసుకోవడం ఏంటి పెద్దయ్యా అని అంటారు. నువ్వే నాకు తలకొరి పెట్టాలి అని చెప్పి తనని దత్తత తీసుకునే కార్యక్రమం మొదలు పెడతారు. ఒక పక్క పూజ అవుతుండగా మన కస్తూరి నాన్నగారు ఇందిరాని తీసుకొచ్చి ఎవరి అమ్మాయి అని నిలదీస్తారు మన సింహాద్రిని.
వెంటనే సింహాద్రి నేనేమి చెప్పలేను అని చెప్పి మౌనంగా ఉంటారు. పెద్దయ్య కూడా అప్పుడప్పుడు నువ్వు బయటకు వెళ్ళేది ఈ అమ్మాయి కోసమేనా అంటే, అవును పెద్దయ్య అంటారు. వెంటనే నా మాట విని ఆ అమ్మాయిని వదిలేసి నాతో ఉండిపో అని అడుగుతారు. నేనలా చేయలేను పెద్దయ్య అని అనగా, వెంటనే కోపంతో పెద్దయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తారు. ఇంక అదే ఛాన్స్ తీసుకొని ఆ ఇంట్లో మనుషులు, కస్తూరి నాన్న కలిపి సింహాద్రిని బయటికి పంపించేస్తారు. ఒక పక్క గోదావరి పుష్కరాలు. పుష్కరాల్లో ఏసీపీ సార్ ఒక పక్క, బాయిసాబ్ మనుషులు ఒక పక్క, ఇందిర, సింహాద్రి కోసం వెతుకుతూ ఉంటారు. ఈలోగా మన ఇందిర రాంభూపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి, సింహాద్రి మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు. సింహాద్రి చాలా మంచోడు. దయచేసి సింహాద్రిని ఇంట్లోకి రానివ్వండి అని అడుగుతుంది. దానికి వాళ్ళు ఏమి సమాధానం చెప్పరు. ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఒక పక్క మన ఏసీపీ సార్, అలాగే బాయ్సాబ్ మనుషులు వెతుకుతూ ఉంటారు మన సింహాద్రి అండ్ ఇందిర కోసం. ఇందిరాని రౌడీలు కిడ్నాప్ చేస్తుండగా మన సింహాద్రి వాళ్ళ నుండి ఇందిరాని కాపాడడం కోసం ట్రై చేస్తూ ఉండగా, అప్పుడే మన ఏసీపీ సార్ వచ్చి సింగమలే అని గట్టిగా అరిచి తనకు ఒక కత్తిని ఇస్తారు. సో, ఆ కత్తితో మన ఇందిరాని మన సింహాద్రి కాపాడతారు. ఒక పక్క ఇలా ఫైట్స్ అవుతుండగా మన ఇందిర తలకి దెబ్బ తగులుతుంది. దాంతో తన గతం మర్చిపోయిందంతా గుర్తొచ్చి సింహాద్రి మీద కోపంతో ఒక పెద్ద రాడ్డు పట్టుకొని వచ్చి సింహాద్రిని గట్టిగా పొడిచేస్తుంది. కానీ సింహాద్రి మాత్రం ఏమీ అనడు. అది తను న్యాయంగానే చేస్తుందన్నట్టు చూస్తారు. అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు. ఈ అమ్మాయి సింహాద్రిని ఎందుకు పొడిచిందని చెప్పి. ఈలోగా సింహాద్రిని హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. అసలక్కడేం జరిగింది అనేది ఎవరికీ అర్థమవ్వదు. అటు రాంభూపాల్ వర్మ వాళ్ళ ఫ్యామిలీకి అర్థం కాదు. ఎవరికీ అర్థం కాదు. ఈలోగా మన ఏసీపీ సారొచ్చి అసల సింహాద్రి ఎవరు? ఎందుకు అతని కోసం వచ్చామనేది ఫ్లాష్‌బ్యాక్ అంతా చెప్తారనమాట. అప్పటికి కేరళ చాలా దారుణంగా ఉంది. ఒక రౌడీ వల్ల అక్కడ ఏసీపీ సార్ గాని, పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్స్ కానీ ఏమీ చేయలేని పొజిషన్‌లో ఉంటుండగా, అప్పుడే మన సింహాద్రి ఎంట్రీ ఇచ్చారు ఆ ఊరికి. ఏసీపీ సార్ ఇందిర ఫ్యామిలీకి చాలా క్లోజ్. ఇందిర వాళ్ళ అమ్మ, నాన్న ఒక హాస్పిటల్‌ని రన్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంచి వైద్యం ఇచ్చి అందరిని మంచిగా చూసుకుంటూ ఉంటారు. సో, ఈలోగా మన సింహాద్రి అక్కడికి వెళ్లి ఎలా అయినా సెటిల్ అవ్వాలని చెప్పి ఒక చిన్న ప్లానేసి ఎలా అయినా వాళ్ళ ఆశ్రమానికి చేరతాడనమాట. ఇందిర వాళ్ళ అమ్మా, నాన్నని వాళ్ళ అమ్మా, నాన్నకి కలపాలని చెప్పి మన సింహాద్రి చాలా ప్రయత్నిస్తారు. ఈలోగా ఇందిర వాళ్ళ నాన్న ఒప్పుకోరు. ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దు, ఆలోచనలు కూడా వద్దు అని చెప్తారు. కానీ మన సింహాద్రి ఒక చిన్న ప్లానేస్తారు. అదేంటంటే మన ఇందిరని లవ్ చేస్తున్నట్టు చేసి ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలి వచ్చేయి అని చెప్పి కొంచెం చిన్న డ్రామా ఆడతారు. దానికి వాళ్ళ నాన్నగారు చాలా కోప్పడతారు. మీ కూతురు వరకు వచ్చేసరికి ఇలా ఆలోచిస్తున్నారు. మీ వైఫ్ కూడా అతని కన్న కూతురు కదా! అలా ఆలోచించడంలో తప్పు లేదు కదా! అని అనగా, అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్నకి జ్ఞానోదయం అయ్యి, వెంటనే రాంభూపాల్ వర్మని కలుద్దామని చెప్పి స్టార్ట్ అవుతారు. ఇందిర వాళ్ళ అమ్మా, నాన్న సింహాద్రికి ఇందిరనిచ్చి పెళ్లి చేద్దామని చెప్పి ఆలోచిస్తారు. దానికి ఇందిర కూడా ఓకే అని చెప్తుంది. మన రౌడీ షాపింగ్ మాల్‌లో ఇందిర వాళ్ళ అమ్మని అల్లరి చేస్తారు. ఆ సమయానికి సింహాద్రి దగ్గరలో ఉండరు. లాస్ట్‌కి వాళ్ళ అమ్మ ప్రాణాలనే తీసేస్తారు ఆ రౌడీలు. అది చూసి మన సింహాద్రి తట్టుకోలేక వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఆ నిమిషమే నిర్ణయించుకుంటాడు. వెంటనే సింహాద్రి ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వేటాడి, వెంటాడి ఆ రౌడీని నడి రోడ్డు మీద అందరి ముందు ప్రాణాలు తీసేస్తారు. దాంతో అక్కడున్న ప్రజలందరూ సింహాద్రిని సింగమలేగా మార్చేస్తారు. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఏసీపీ సార్ సింహాద్రిని తీసుకొని ఇందిర వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ ఇందిర వాళ్ళ నాన్న "నువ్వు వెంటనే మాతో వచ్చేయి ఇక్కడ ఉండొద్దు" అని చెప్పి తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఏసీపీ సార్ చెప్పినా సరే వాళ్ళ నాన్న వినకుండా వెంటనే మనం ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ అయిపోతారు. ఇంకా అప్పుడు మన బాయిసాబ్ పగతో రగిలిపోతూ ఉంటారు. తన తమ్ముడిని చంపినందుకు సింహాద్రి మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి మొత్తం వాళ్ళ మనుషులతో అన్ని చోట్ల సింహాద్రి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సింహాద్రిని ఎలా అయినా రప్పించాలని చెప్పి బాయిసాబ్ అక్కడున్న మనుషులందరినీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందిర వాళ్ళ నాన్న వెళ్ళొద్దని సింహాద్రికి చెప్పినా, సింహాద్రి వినకుండా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాల్ని కాపాడుతారు. ప్రాణాలు కాపాడడమే కాకుండా బాయిసాబ్‌కి బుద్ధొచ్చినట్టు ఆల్మోస్ట్ ప్రాణం పోయే వరకు తీసుకువెళ్ళి ఇంకనైనా మారు అని చెప్పి
బాయి సాబ్‌ని వదిలేసి సింహాద్రి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి ఇందిర వాళ్ళ నాన్న చాలా భయపడిపోతారు. వెంటనే బాయిసాబ్ దగ్గరికి వెళ్లి ఇందిర వాళ్ళ నాన్న, "సింహాద్రిది ఈ ఊరు కాదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం" అని చెప్తారు. దానికి బాయిసాబ్, "ఓకే వెళ్ళిపోండి" అని చెప్పి ఒక సూట్‌కేస్ ఇచ్చి పంపిస్తారు. యాక్చువల్‌గా ఆ సూట్‌కేస్‌లో బాంబ్ ఉంటుంది. ఎందుకంటే సీఎం ఆ ట్రైన్‌లోనే వస్తున్నారు కాబట్టి ఒకేసారి అందరిని చంపేయొచ్చని చెప్పి ఆ బాంబ్ ఇచ్చి పంపిస్తారు. అది మన ఇందిర వాళ్ళ నాన్నకి తెలీదు. ఇందిర వాళ్ళ నాన్న ట్రైన్ మిస్ అయిపోతున్నారని చెప్పి త్వరగా రండి అని అంటుంది. సింహాద్రి అది ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ఆగరు. సో, సింహాద్రికి వేరే ఛాన్స్ లేకుండా తను షూట్ చేయాల్సొస్తుంది. అది చూసిన మన ఇందిర సింహాద్రి మీద పగ పెట్టుకుంటుంది. మా నాన్నని చంపింది నువ్వే అని చెప్పి పగ పెట్టేసుకుంటుంది. ఈలోగా వాళ్ళ నాన్నకలా అయిందని చెప్పి ఇందిర ట్రైన్ దూకేయడం వల్ల తనకి యాక్సిడెంట్ అయ్యి మైండ్ అంతా పోతుందనమాట. లాస్ట్‌కి ఇందిర వాళ్ళ నాన్న చనిపోతూ "నువ్వు మంచి పనే చేశావు. కానీ నా కూతురు బాధ్యత నీదే" అని చెప్పి ఇందిర వాళ్ళ నాన్న చనిపోతారు. జరిగిందిది అని ఏసీపీ సార్ రాంభూపాల్ వర్మకి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తే, రాంభూపాల్ వర్మ నా కోసం, నా కూతురు కోసం ఇంత త్యాగం చేశావా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఈలోగా మన బాయిసాబ్ జైలు నుండి ఎలా అయినా సరే బయటకొచ్చి సింహాద్రిని చంపేయాలని చెప్పి వస్తారు. సింహాద్రి ఉన్న హాస్పిటల్ దగ్గరికి సింహాద్రిని చంపేయడానికి వస్తే, అక్కడ చాలా పెద్ద ఫైట్ అయ్యి లాస్ట్‌కి మన హీరో సింహాద్రి బాయిసాబ్‌ని చంపేసి హ్యాపీగా ఎండ్ చేస్తారు మన ఈ 'సింహాద్రి' మూవీని. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అయితే యామినీ ఛానల్.